ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుడి ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు సమాధానమును, నెమ్మదిని కలుగజేస్తూ ఉన్నది. ప్రతి ఉదయము లేచి దేవుని వాక్కును ధ్యానించుటలో మనకి క్షేమం ఉన్నది. రండి, పరిశుద్ధ గ్రంథాలను తెరిచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనమును చదువుకుందాము. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడుగా ఉన్నాడు. తన పిల్లలు కూడా ప్రతి విషయంలో పరిపూర్ణులుగా ఉండాలని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇదే అధ్యాయంలో 43వ వచనంలో గనక మనం చూసినట్లయితే, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించుము అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. శత్రువులను ప్రేమించుమని, హింసించు వారి కొరకు ప్రార్థించుమని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన కూడా చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేస్తా ఉన్నాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తా ఉన్నాడు. వారు అనీతిమంతులు గనక వారికి వర్షం వద్దు, వారు చెడ్డవారు గనక వారిపై సూర్యుడు ఉదయించడానికి లేదు అని మన ప్రభువు మరి ఆ విధమైన ఆలోచన కలిగి లేడు కనుక, అవును, చెడ్డవారి మీదను మంచివారి మీదను నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. సూర్యుడిని ఉదయింపచేస్తూ ఉన్నాడు. కనుక మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడుగా ఉన్నట్లు మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణులుగా తీర్చిదిద్దబడాలి అనంటే, అవును, మన పొరుగు వారిని ప్రేమించాలి, శత్రువులను మరి ద్వేషించమని చెప్తూ ఉన్నాడు. మనకి భూమి మీద ఉన్న శత్రువు ఒకే ఒక శత్రువు, వాడు సాతాను, అపవాది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అపవాదిని ద్వేషించాలి. అవును, మానవ స్వరూపములో ఉన్న ప్రతి మనిషిని మనము ప్రేమించాలి. మనలను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యము తెలియచేస్తా ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనలను ప్రేమించే వారినే మనము ప్రేమిస్తే అది, అవును, సుంకర్లు కూడా అలాగూ చేస్తున్నారు అని పై వచనాల్లో మనం చదువుకుంటూ ఉన్నాము. అవును, ఈ లోక మనుషులు దేవుని ఎరుగని వారు, రక్షణ లేని వారు కూడా తమను ప్రేమించేవారినే ప్రేమించేవారుగా, తమకు సహాయపడే వారికే సహాయపడేవారుగా ఉంటూ ఉన్నారు. మరి ప్రభు అయితే అంటున్నాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను నేను వర్షాన్ని కురిపిస్తా ఉన్నాను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మన జీవితాలు కూడా పరిపూర్ణంగా మరి పరిశుద్ధతలో దేవుని పిల్లలంగా మనము జీవించాలి. ఆయన అంటున్నాడు, వెచ్చగానా ఉండు, చల్లగానా ఉండు, నులివెచ్చని స్థితిలో నీవు ఉండవద్దు, అది నీకు క్షేమము కాదు, అది నీకు ఆశీర్వాదం కాదు అని ప్రభు వాక్యం మనకి తెలియచేయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుని యొక్క ఆజ్ఞకు మనము లోబడే వారంగాను, దేవుని పిల్లలంగాను, క్రీస్తు ప్రతిరూపాలుగాను ఈ లోకములో మరి మనము జీవిస్తూ ఉన్నప్పుడు అపవాది సాతాను ఎన్నో విధాలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో మనము పరిపూర్ణులుగా ఉండకుండా, అవును, ఎన్నో విధాలుగా మనలను శోధిస్తూ, ఎన్నో విధాలుగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తూ, మన పరిశుద్ధతను పాడు చేస్తూ, అవును ప్రియ దేవుని బిడలారా, శోధనలకు మరి ఎన్నో శ్రమలకు, ఎన్నో నష్టాలకు గురి చేయడానికి పొంచి ఉంటూ ఉంటాడు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు కదా, నీ పొరుగువాని ప్రేమించమంటూ ఉన్నాడు, నిన్ను హింసించే వాని కొరకు ప్రార్థన చేయమంటున్నాడు, నీ శత్రువుని ద్వేషించమంటున్నాడు. సాతానుని ద్వేషించి మనలను హింసించే వారి కొరకు, మన పొరుగువారి విషయంలో ప్రార్థించే వారంగాను, ప్రేమించే వారముగాను ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ సహోదరునికే వందనములు చెప్పుట ఎలా? అవును, ప్రతి ఒక్కరికి కూడా మనము వందనాలు, కృతజ్ఞతలు తెలియచేయాలి. దేవుని పిల్లలుగా దేవుని ప్రేమను చూపించాలి. నిన్ను ప్రేమించే వారికే, అవును, నీ ప్రేమను అందించడం కన్నా కూడా దేవుని యొక్క
బిడలంగా పరిపూర్ణులుగా మనము పిలువబడాలి అనంటే, పరిపూర్ణులుగా మన ఆధ్యాత్మిక జీవితము అర్థవంతముగా, మన క్రైస్తవ జీవితం, మన పరిశుద్ధ జీవితం, మన విశ్వాస జీవితం మాదిరికరంగా ఉండాలి అనంటే, ప్రియ దేవుని బిడ్డ, మనము పరిపూర్ణులుగా తీర్చిదిద్దబడాలి. అటువంటి అనుభవములో మన జీవితాలను మనము మార్చుకొనవలసి ఉన్నది. అపవాది అయిన సాతానును ఎదిరించేవారముగాను, మన పొరుగు వారిని ప్రేమించేవారముగాను, మనలను హింసించే వారి కొరకు ప్రార్థించేవారముగాను మన జీవితాలు ఉండాలి. ఆ విధంగా ఉండకపోతే ఈ లోక అన్యజనులతో సమానంగా, సుంకరులతో సమానంగా మన జీవితాలు కూడా ఉంటాయి. రక్షించబడ్డామన్న పేరు మాత్రం ఉంది కానీ మన క్రియల ద్వారా క్రీస్తుని కలిగి లేము అని మరి మన యొక్క జీవితము తెలియచేస్తూ ఉంటుంది ఈ లోకానికి. ప్రియ దేవుని బిడ్డ, సాతాను కూడా ఎన్నో విధాలుగా మోసకరమైన అనుభవాల్లోనికి మనలను నడిపిస్తూ, అవును మరి క్షమించలేని అనుభవం చేత, ప్రేమించలేని అనుభవం చేత, అవును క్రీస్తు వాక్యానికి విధేయత చూపని అనుభవం, మరి అటువంటి అనుభవాలను మన ముందుంచి, అవును మనలను పరిపూర్ణులుగా తీర్చిదిద్దనీయబడకుండా, క్రీస్తుకి అంగీకారయోగ్యంగా, క్రీస్తుకి మరి మహిమను తెచ్చే బిడ్డలంగా, క్రీస్తుని సంతోషపరిచే బిడ్డలంగా మన ఆధ్యాత్మిక జీవితాలు మరి పరిపూర్ణతలోనికి తీసుకురాకుండా ఎన్నో విధాలుగా అడ్డుపడుతూ ఉంటాడు. కనుక ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు. తన బిడ్డలను తను మరి ఆ యొక్క నిత్యత్వములోనికి, పరిశుద్ధతలోనికి, పరలోకములోనికి కొనిపోవటానికి ఆయన రాబోతూ ఉండగా, ఆయన బిడ్డలుగా, ఆయన ప్రతిరూపాలుగా మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మనము కూడా పరిపూర్ణంగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని వాక్యానికి విధేయత కలిగి, దేవుని యొక్క ఆలోచన ప్రకారముగా మనము విధేయత చూపించినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ప్రభు మన పరిస్థితులను మారుస్తాడు. ప్రభు దేవుని యొక్క మాటకు లోబడినప్పుడు మన స్థితిగతులన్నీ కూడా మార్చబడతాయి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని మాటకు ఎప్పుడైతే విధేయత చూపుతామో తక్షణమే అవును సాతాను క్రియలను లయపరిచి ప్రభు యొక్క శక్తి చేత మన జీవితాలు ఏ విభాగములో మన పరిస్థితులు అవును బలహీనపడి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన బలపరిచే దేవుడుగాను, ఆయన విడిపించే దేవుడుగాను, ఆయన స్వస్థపరిచే దేవుడుగాను, ఆయన నిలబెట్టే దేవుడుగాను మన జీవితాల్లో తన కార్యాన్ని చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మనం కూడా పరిపూర్ణులుగా ఉండులాగున పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటూ, అవునయ్యా నీవు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, చెడ్డవారి మీదను మంచివారి మీదను నీ సూర్యుని ఉదయింపచేస్తా ఉన్నావు, వర్షాన్ని కురిపిస్తా ఉన్నావు. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించటం కాదు కానీ నన్ను ద్వేషించే వారిని, నన్ను హింసించే వారిని, నా మీద పగపట్టిన వారిని, అవునయ్యా వారిని కూడా ప్రేమించే కృప, వారి కొరకు ప్రార్థించే కృప నాకు దయచేయి ప్రభువా అని దేవుని యొక్క కృపకు మనలను అప్పగించుకొని పరిపూర్ణతలోనికి మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకుందాం, నడిపించుకుందాం. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, మా పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మేము కూడా పరిపూర్ణులుగా నీలో ఉండాలి అనంటే, అవును పొరుగువారిని ప్రేమించి మరి హింసించే వారి కొరకు ప్రార్థించేవారుగా, శత్రువైన సాతాను ద్వేషించేవారిగా మా ఆధ్యాత్మిక జీవితాలను సరిదిద్దండి. ఈ ఉదయకాలము నీ వాక్కు చేత మమ్మలను దర్శించారు. నీ ప్రియ బిడ్డలతో మాట్లాడి ఉన్నారు. నీవు పరిపూర్ణుడవు గనుక మా పరలోకపు తండ్రి నీ వలె నీ బిడ్డలు కూడా పరిపూర్ణులుగా పరిశుద్ధకరమైన జీవితంలో, ఆత్మీయ జీవితంలో తీర్చిదిద్దబడాలని, అవును నీవు కూడా మంచివారి మీదను చెడ్డవారి మీదను నీ సూర్యుని ఉదయింపచేసినావు. మరి అనీతిమంతుల మీదను నీతిమంతుల మీదను వర్షమును కురిపింపచేసినావు. అవును ప్రభువ, ఏ భేదము లేకుండా, పక్షపాతము లేకుండా నీ బిడ్డల పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమను మేము కూడా నీ బిడ్డల వలె, అవును ప్రభువ, ఈ లోకమునకు మాదిరికరముగా పరిపూర్ణతలోనికి మా ఆధ్యాత్మిక జీవితాలు నడిపించుకొనిలాగున నీ కృపను కోరుకుంటూ ఉన్నాం ప్రభువ. సహాయం చేయండి. సాతాను విచ్ఛిన్నం చేస్తూ ఉంటాడు. సాతాను ఎన్నో మరి నాయన తండ్రి నాయన విభేదాలు సృష్టిస్తూ ఉంటాడు. కానీ సాతానుకు చోటివ్వక పరిపూర్ణతలోనికి మా ఆధ్యాత్మిక జీవితాలు నడిపించుకోవడానికి నీ పరిశుద్ధాత్మ సహాయం చేత
నీ వాక్యాన్ని అనుసరిస్తూ, నీ వాక్యానికి లోబడుతూ నాయనా మా ఆధ్యాత్మిక జీవితాలను పరిపూర్ణతలోనికి నడిపించమని వేడుకుంటా ఉన్నాం. అవును ప్రభువా, నీ కృపను అధికం చేయండి. ప్రేమించే వారిని ప్రేమించటం వలన తండ్రి, ఈ సుంకర్లు కూడా, అన్యులు కూడా ఆ విధంగానే చేస్తూ ఉన్నారు. నీ బిడ్డలకు మాదిరిగా, క్రీస్తుకు ప్రతిరూపాలుగా, క్రీస్తుకు అవును ప్రభువా తండ్రి నాయన నిన్ను పోలిన అనుభవములో ఆధ్యాత్మిక జీవితాలను వర్ధిల్ల చేయమని, తద్వారా వారి జీవితాల్లో ఎక్కడ వారు కృంగి, ఎక్కడ బలహీనత, ఎక్కడ ప్రభు ఆ కొరతలు అవన్నీ కూడా నీవు సర్దిద్దే దేవుడవు. ఎప్పుడైతే నీ ఆజ్ఞకు లోబడి, ఎప్పుడైతే నీ కట్టడలను అనుసరిస్తామో వెంటనే నీ కార్యాలను నీ బిడ్డల పట్ల నీవు జరిగించే దేవుడవు, బాగు చేసే దేవుడవు, విడిపించే దేవుడవు, స్వస్థపరిచే దేవుడవు. ఈ దినమంతా నీ కృపతో నీ బిడ్డలు నింపమని, వారు తలపెడుతున్న పనులను, వారి ప్రయాణాలలోనూ నైనా వారికి క్షేమాన్ని విస్తరింపచేయమని, నీ భద్రతకు నీ కృపకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.